ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుండి అక్కడే ఉన్నారు కేటీఆర్. కొద్దిసేపటి క్రితం జగదీష్ రెడ్డి కూడా వెళ్లారు. అసెంబ్లీలో జరిగిన చర్చల సారాంశం, కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తూ ఉన్నారు. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో సుదీర్ఘంగా చర్చలు జరుగుతూ ఉన్నాయి. ఉదయం నుంచి అక్కడే ఉన్నారు కేటీఆర్. కొద్దిసేపటి క్రితమే జగదీష్ రెడ్డి కూడా వెళ్లారు. అసెంబ్లీలో జరిగిన చర్చల సారాంశం, కాళేశ్వరంపై సిబిఐ విచారణ చేసిన నేపథ్యంలో తదుపరి కార్యాచరణపై చర్చిస్తూ ఉన్నారు కేటీఆర్ కేసీఆర్ తో. రైట్, మరిన్ని పూర్తి అప్డేట్స్ మా కరెస్పాండెంట్ క్రాంతి చెప్తారు. క్రాంతి. ఎర్రవల్లి ఫామ్ హౌస్ లో కీలక సమావేశం జరుగుతుంది. ఉదయమే ఫామ్ హౌస్ చేరుకున్న కేసీఆర్ తో సమావేశం అనేది మనకు తెలుస్తుంది. ఈ సమావేశం ఎజెండా ప్రధానంగా అయితే కాళేశ్వరం ఇష్యూని సిబిఐకి అప్పగించడం దానిపైన జరుగుతుంది మనకు తెలుస్తూ ఉంది. దీంతో పాటు మన కేటీఆర్ తో పాటు సూర్యాపేట ఎమ్మెల్యే మాజీ మంత్రి జగదీష్ రెడ్డి, జనగాం ఎమ్మెల్యే పల్లా రాజశేఖర్ కూడా ఫామ్ హౌస్ చేరుకున్నారు. వీళ్ళంతా కూడా ఇప్పుడు కలిసి ఈ అంశం మీద చర్చిస్తున్నట్టు మనకు తెలుస్తుంది. మరికొంతమంది టీఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీ ముఖ్య నాయకులు కూడా ఎర్రవల్లి ఫామ్ హౌస్ చేరుకునే అవకాశం ఉంది. దాని తర్వాత ప్రధానంగా ఇక్కడ జరుగుతున్న చర్చ మాత్రము ఆ కాళేశ్వరం ఇష్యూ మీదనే జరుగుతుంది. కాళేశ్వరం కమిషన్ ఇచ్చిన నివేదిక, ఆ కేసుని సిబిఐకి అప్పగించడం వంటి అంశాల మీద ప్రధానంగా చర్చ జరుగుతున్నట్టు మనకు తెలుస్తుంది. దీంట్లో టెక్నికల్ గా ఎక్కడెక్కడ లోపాలు ఉన్నాయి, వాటిని ఎలా మనం ఎలా ఎత్తి చూపొచ్చు, వాటిని ఎలా ఫైట్ చేయొచ్చు లీగల్ గా అనే అంశాల మీద ప్రధానంగా చర్చ జరిగినట్టు మనకు తెలుస్తుంది. దాంతో పాటు ఈ ప్రజల్లోకి ఎలా తీసుకెళ్లాలో దీని అన్న అంశం మీద కూడా చర్చ చేయడానికి మనకు తెలుస్తుంది. ఇప్పటికీ ఈ రోజు వివిధ ప్రాంతాల్లో, రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లో బీఆర్ఎస్ ట్రైన్లు రోడ్ల మీదకి వచ్చి తమ నిరసన తెలియజేశాయి. రేవంత్ రెడ్డి దిష్టిబొమ్మను దగ్ధం చేసిన ఘటనలు కూడా మనకు చోటు చేస్తున్నాయి. ఇది పరిస్థితి. మరికొద్ది సేపట్లో కేసీఆర్ డైరెక్ట్ మీడియా ముందుకు వచ్చి, ట్రైన్ ముందుకు వచ్చి మీడియా ద్వారా మాట్లాడే అవకాశం అయితే మనకి ఉందని సమాచారం మనకు తెలుస్తుంది. ఏమో వీళ్ళు ప్రధానంగా ఉదయం నుంచి కూడా జరుగుతున్న చర్చ అయితే దీని గురించి ఇది మన కాళేశ్వరం అంశం నుంచి జరుగుతుంది మనకు తెలుస్తుంది. రైట్, థ్యాంక్ యూ క్రాంతి. థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.